దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 26th జూన్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 30వ అధ్యాయము 5వ వచనము. Proverbs chapter 30 and verse 5. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దానిపైన రాయబడిన మాట, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి. ఇన్ అదర్ వర్డ్స్, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఫ్లాలెస్. హీ ఈజ్ అ షీల్డ్ అంటు దెమ్ దట్ పుట్ దే ట్రస్ట్ ఇన్ హిమ్. పుటము వేయబడినవి అంటే పవిత్రమైనవి. దేవుని మాటలకు ఏమీ కలపవసరం లేదు, మాటలో నుంచి ఏమీ తీనవసరం లేదు. పుటము వేయబడినవి అంత ప్యూర్. అంటే ఎంత ప్యూర్ అంటే ఆ వాక్యము వెల్లడుగు ద్వారానే వెలుగు కలుగుతుంది. ఆ మాటలు ఎప్పుడైతే డిక్లేర్ చేయబడ్డాదో అక్కడ లైట్ వస్తుంది. అది తెలివి లేని వానికి తెలివిని దయచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నీవు ఈ లోకములో నమ్మవలసిన మాట దేవుని మాట. ఎందుకంటే అవి పుటము వేయబడినవి. దే ఆర్ ప్యూర్, ఫ్లాలెస్. వాక్యము ఎస్ అంటే ఎస్ జరుగుతుంది అంతే. ఆ మాట నో అంటే నో, అది జరగదు. దేవుని మాట నీ మీద ఏమి పలకబడ్డాదో అది అక్షరాల జరగాల్సిందే. ఎందుకంటే ఆయన మాట పుటము వేయబడినది. అందుకే అంటాడు, నా నోటి నుంచి బయలు వెళ్ళిన మాటలు నేను మార్చను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయము ఈ ఆరాధనలో పాల్గొంటే ప్రతి ఒక్కరూ నమ్ముకోదగిన విషయము దేవుని మాటలే. If only you trust in the word of God, he becomes a shield for you. ఆయన మాటను ఎందను నమ్మిక ఉంచినట్లయితే ఆయన నీకు కేడముగా మారుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మనము గట్టిగా పట్టుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. ఈ దేవుని మాటలను పట్టుకున్నవాడు, దేవుని మాటను ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకంటే దేవుని మాటలు పుటము వేయబడినవి. దే ఆర్ ఫ్లాలెస్, దే ఆర్ ప్యూర్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం ఉదయము ఈ యొక్క డివోషన్ ద్వారా దేవుని మాట వింటున్నాము. ఆ మాట పుటము వేయబడినది. ఆ మాట తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 30 अध्याय और 5वीं वचन पढ़ रहे हैं. ईश्वर का एक एक वचन ताया हुआ है, वह अपने शरणागतों की डाल ठहरा है. शरणागतों की डाल ठहरता है. हर एक वचन, परमेश्वर का हर एक वचन बहुत पवित्र है. वचन परमेश्वर का हर एक बात ऐसा है जैसा हो जाएगा. हो गया. దేవుని మాటలన్నీ అవును, ఆమేన్. ఆయన మాటలన్నీ నెరవేర్చబడినవి. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఆయన వాక్యమే మనకు కేడముగా. ఆయన మాట యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మాట మనకు కేడముగా ఉంటుంది. మన కుటుంబానికి, మన పనికి, మన ఆరోగ్యానికి, మన సంపదకు కేడముగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఈరోజు నాయన ఎవరెవరికి నాయన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి నాయన భద్రత భావము కలగాలో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించి బలపరిచి దేవ సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవ రక్షకుడా నాయన తండ్రి, దేవా జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
బిజినెస్ చేస్తున్న వారిని దీవించడానికి స్తోత్రం అయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. స్తోత్రంలో నాయన చదువుకుంటున్న వారందరూ కూడా వారి చదువంతట్లో మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిటం ధరింపచేసినందుకు స్తోత్రం చరిస్తున్నాను దేవా. మీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రం, నీ మాట యొక్క ప్రభావాన్ని బట్టి మీకు స్తోత్రం చరిస్తున్నానయ్యా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ ప్రవచన వాకులన్నీ కూడా నెరవేర్చబడుతుండగా నాయన తండ్రి మీ కృప మాకు దయచేయండి నాయన తండ్రి. మీ ప్రణాళికలో మేము దేవ పాలివారై ఉండి ప్రభా ఎత్తబడే గుంపులో మేము ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడకు. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధంతో కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.